కరెంటు బిల్లు కట్టాలంటే క్యూ లైను, ఇంటి పన్ను కట్టాలంటే క్యూ లైను, రేషన్ కావాలంటే క్యూ లైను, యూరియా కావాలంటే క్యూ లైను, విత్తనాలు కావాలంటే క్యూ లైను, కిరసనాయిలు కావాలంటే క్యూ లైను, సినిమా టిక్కెట్లు కావాలంటే క్యూ లైను. క్యూ 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 అనేది ఒకప్పటి మన జీవితంలో భాగం. అలాంటిది ఇవాళ క్యూ లైన్ అనేటటువంటిది మరిచిపోయారు ప్రజలు. సినిమా టిక్కెట్ ఆన్లైన్, ఇంటి పన్ను ఆన్లైన్, కరెంటు ఛార్జీలు ఆన్లైన్, అన్నీ ఆన్లైనే. చేతిలో సెల్ ఫోన్తో దేన్నైనా భర్తీ చేసేస్తున్నటువంటి రోజులు. షాపుల దగ్గరికి వెళ్ళి బారులు తీరే బదులు ఇంటి దగ్గరికే నేరుగా వచ్చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇలాంటి దశలో యూరియా కోసం బారులు తీరే దౌర్భాగ్య పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాలకి మంచిది కాదు. లోపం ఎక్కడుంది? చంద్రబాబు గారు సీరియస్ అవుతున్నారు, 8 మందిని ఏదో యాక్షన్ తీసుకోమన్నారట, అక్కడ రేవంత్ సీరియస్ అవుతున్నారు. కానీ అసలు ఎందుకు లోపం వచ్చింది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా రైతాంగాన్ని బారులు తీరేలా చేస్తే తాత్కాలికంగా మీడియా ద్వారా కవర్ చేసుకురావచ్చు, కానీ లాంగ్ స్టాండింగ్లో మైనస్ అవుతుంది. ఈ ఏడాది జరిగిన లోపాన్ని రెక్టిఫై చేస్తూ వచ్చే ఏడాది ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు రేవంత్ ఇటు బాబు సర్కార్లకు ఉంది.